హే గైస్ వెల్కమ్ టు మిస్టర్ కే టాక్స్. నేను మీ కనకరపుల్లేపు. సో గైస్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో గైస్ ఈ యొక్క ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చాలా మంది ఇంజనీర్స్కి యూజ్ అవుతుంది. మీరు ఏదైనా బ్రాంచ్ చేయండి, కానీ రిలయన్స్ వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీ చాలా మంది ఇంజనీర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ ఇది ఒక జీఈటీ ప్రోగ్రామ్, అంటే కనుక గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. ఎవరైతే 2026లో కూడా బీటెక్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి ఎలిజిబుల్. సో గైస్ ఈ యొక్క ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళు 40,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తున్నారు. అలాగే బెనిఫిట్ అంటే కనుక ఎవరైతే టాప్గా ఉంటారో వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా అసలు ఈ యొక్క ఇంటర్న్షిప్ ఏంటి అనేది ఫుల్ చూద్దాం. సో మీరు చేయాల్సిన ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ కే టాక్స్. సో గైస్ మనం ఫుల్గా డీటెయిల్స్లో వెళ్తే కనుక, సో గైస్ ఇది రిలయన్స్ నుంచి వచ్చిన ఒక మంచి ఇంటర్న్షిప్ మాట. సో రిలయన్స్ వాళ్ళు సాధారణంగా సమ్మర్ ఇంటర్న్షిప్స్ అని చెప్పి ఒక స్కీమ్స్ ఇంటర్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇయర్లో వాళ్ళు కొంచెం ఎర్లీగా రిలీజ్ చేస్తారన్నమాట. సో గైస్ ఈ యొక్క రిలయన్స్లో మీకు జీఈటీ అనే పొజిషన్ ఇవ్వబడుతుంది, అది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ మాట. సో అండ్ అలాగే దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డే వచ్చేసరికి 25th జనవరి నుంచి ఎండింగ్ వచ్చేసరికి 10th జనవరి దాకా. అంటే మనకి ఓన్లీ 2 days మాత్రమే దీంట్లో స్కోప్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో మీరు ఇప్పుడు దాకా అప్లై చేసుకోకపోతే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఈ యొక్క ఇంటర్న్షిప్స్లోంచి. అలాగే గైస్ ఖచ్చితంగా మనకి ఎలిజిబిలిటీ వచ్చే కనుక, సో గైస్ దీంట్లో మనకి ఎవరైనా సరే 2026లో ఎవరైతే బీటెక్ చేస్తారో వాళ్ళు కూడా దీంట్లోకి ఎలిజిబులే. అండ్ అలాగే మీరు ఫుల్ టైం ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ అలాగే మీరు ఏదైతే కాలేజ్ చదివారో ఆ కాలేజ్ వచ్చేసరికి ఏఐసిటిఈ అప్రూవ్డ్ అండ్ అలాగే అక్రిడిటెడ్ అని ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్కి ఇది మ్యాండటరీ కాబట్టి. అండ్ అలాగే మనకి మినిమం సిజిపిఏ కూడా దీని రిక్వైర్మెంట్ ఉందండి. అండ్ అలాగే మీకు కనీసం మీకు 6 CGPA వచ్చినా సరే మీరు దీంట్లో ఎలిజిబుల్. అండ్ అలాగే మీ యొక్క 10th and 12th క్లాస్ కూడా, అండ్ అలాగే ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ కి ఎలిజిబుల్. అంటే ఎవరైతే డిప్లొమా చేసి వస్తారు కదా చాలా మంది బీటెక్ కి, వాళ్ళు కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కి ఎలిజిబుల్. అలాగే గైస్ ఈ యొక్క ఇంటర్న్షిప్స్ కి అప్లై చేసే ముందు మీరు చూసుకోవాల్సిన కూడా అంటే కనుక మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మీకు ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేది దీంట్లో మీకు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా సరే ఆ ఇంటర్న్షిప్స్ కి మీరు అప్లై చేసే టైంకి అది మీరు క్లియర్ చేసుకుని ఉండాలి. ఓకే, సో ఇది గైస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీకు ఖచ్చితంగా అర్థమనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో నాకు కామెంట్ చేయండి, వెంటనే నేను మీకు రెస్పాండ్ అయ్యి నేను మీకు క్లియర్ చేస్తాను ఆ క్వెరీని. అలాగే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గనక, సో మీరు ఒక రిలయన్స్ వరల్డ్లోకి మీరు వెళ్ళొచ్చు. అలాగే రిలయన్స్ ఒక ఇండస్ట్రీ వర్కింగ్ మోడల్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క వే ఆఫ్ మోడల్ కానీ, అండ్ అలాగే మీ యొక్క స్మూత్ ఆన్ బోర్డింగ్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఎ ఎంప్లాయీగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అలాగే మీకు రిలయన్స్లో ఉన్న టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి మీకు ట్రైనింగ్ కూడా వస్తుంది. సో గైస్ రిలయన్స్ ఎవరైతే ఆ కేటగిరీలో టాప్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే గైస్ మీకు ఆ రిలయన్స్లో ఉన్న నెట్వర్కింగ్ కానీ, అంటే మీకు వర్కర్స్తో మీకు ఇంట్రాక్షన్ పెరుగుతుంది. సో దట్ మీకు ఫ్యూచర్లో ఏమైనా ఒక వేకెన్సీ ఉంటే కనుక, లేదా ఏదైనా ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు వాళ్ళతో కోఆర్డినేట్ కూడా అయ్యొచ్చు. అలాగే మీకు ద బెస్ట్ థింగ్ ఏంటంటే కనుక మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. సో దీంట్లోంచి మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వస్తుంది. ఎవరైతే క్యాండిడేట్స్ టాప్ పెర్ఫార్మింగ్ గా ఉంటారో వాళ్ళకి మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గైస్ చాలా మందికి ఉన్న డౌటే, సో ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిలయన్స్ తరపు నుంచి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ రాకపోతే కనుక ఈ యొక్క సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుంది. రేపు పొద్దున్న ఫ్యూచర్లో వేరే జాబ్స్ కానీ ఏదైనా మీకు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అలాగే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ యొక్క రిలయన్స్లో చెప్పాను కదా, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక దీంట్లోకి ఎంటర్ అవ్వక ముందు మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అలాగే మీరు ఏదైనా కానివ్వండి, మీరు 2026 కూడా మీకు దీంట్లో ఎలిజిబుల్. అలాగే గైస్ మీరు ఎటువంటి లొకేషన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాన్ ఇండియా, మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఎక్కడున్నా సరే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఇంటర్న్షిప్ అనేది ఏ సెక్టార్లో ఏ డిపార్ట్మెంట్లో ఉంటుందంటే కనుక,
వాళ్ళు ఇచ్చిన ప్రకారం మీకు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండొచ్చు, అలాగే లేకపోతే ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్టింగ్లో ఉండొచ్చు, లేకపోతే రిలయన్స్ ఎనర్జీలో ఉండొచ్చు. సో గైస్ మ్యాటర్ ఏంటంటే కనుక వాళ్ళకి వచ్చిన అప్లికేషన్స్ బట్టి వాళ్ళ యొక్క అప్లికెంట్స్ని వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకి బైఫర్కేట్ చేసి వాళ్ళు ప్లేస్మెంట్ చేస్తారన్నమాట. అలాగే గైస్ దీంట్లో వచ్చేసరికి మనకి పేమెంట్ వచ్చేసరికి చెప్పాం ఆల్రెడీ, మీకు 30,000 నాన్ ఐఐటీస్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటీస్ కాకపోతే కనుక, మీరు ఐఐటీస్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే కనుక మీకు 30,000 రూపీస్ వాళ్ళు మీకు మంత్లీ పే చేస్తారు. ఒకవేళ మీరు ఐఐటీస్ అంటే కనుక మీకు 40,000 రూపీస్ వాళ్ళు మీకు స్టైపెండ్ ని ఇస్తారన్నమాట. సో గైస్ అలాగే రిలయన్స్ కోసం మీకు తెలిసే ఉంటుంది కదా అసలు ఎంత పెద్ద కంపెనీగా. సో దాంట్లో మీకు ఇంటర్న్షిప్ వస్తుందంటే కనుక కళ్ళు మూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్ అండ్ అలాగే ఈ యొక్క జాబ్స్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీకు డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు కామెంట్ చేయొచ్చు, మీరు యొక్క క్వెరీని మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. అలాగే గైస్ దీంట్లో మీరు ఎలా సెలెక్ట్ అవుతారంటే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అప్లికేషన్ బట్టి మీ యొక్క మార్క్స్ బట్టి లేకపోతే మీ యొక్క కెరీర్ బట్టి వాళ్ళు ఆ ఫిల్టర్ చేసి మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, జస్ట్ మీ యొక్క అప్లికేషన్ బట్టి అలాగే వాళ్ళకున్న వేకెన్సీస్ బట్టి వాళ్ళు ఆ అప్లికెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇది ప్యూర్లీ బేస్డ్ అప్ రిలయన్స్ అనమాట. సో వాళ్ళు ఏ అప్లికెంట్స్ సెలెక్ట్ చేస్తారో కంప్లీట్లీ వాళ్ళ ఇష్టం. అలాగే మీకు జాబ్ లొకేషన్స్ కూడా వాళ్ళు మీకు ఒక లొకేషన్ కాదు, మీరు పాన్ ఇండియా, మీరు ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ప్లేస్ అవ్వచ్చు బేస్డ్ అప్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రిలయన్స్. సో మీరు రిలయన్స్కి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ప్రతి దిక్కున కూడా వీళ్ళు ప్లేస్ అవ్వచ్చు. సో దాంట్లో మీకు అబ్జెక్షన్ పెడతానికి ఉండదు. సో ఇది గైస్ ఇవాళ ఇంటర్న్షిప్స్ వీడియో. ఇలాంటి ఎన్నో ఇంటర్న్షిప్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఇటువంటి ఇంటర్న్షిప్స్ అవసరం ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.